డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి తిరుచి అనేది నంబర్ 1 తిరుచి, నంబర్ 1 ఎన్ఐటి. మన దగ్గర 32 ఎన్ఐటీలు ఉంటాయి, కానీ 32 ఎన్ఐటీలో ఫస్ట్ ప్లేస్ ప్రతి సంవత్సరం కూడా ఎన్ఐటి తిరుచి అనేది నంబర్ 1. మీ అందరికి కూడా తెలుసు, ఒకసారి రిమైండ్ చేద్దాం. మరి ఎన్ఐటి సేఫ్ స్కోర్లో భాగంగా మనం ఆల్రెడీ మరి ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ యొక్క కట్ ఆఫ్లు చేసి మన వీడియోలో ఉండి చూడండి. దానికి మళ్ళీ సపరేట్గా మీకు రిమైండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా IIIT కర్నూలు చేసాము, మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీడియోస్ కూడా చేసాం. సేఫ్ కట్ ఆఫ్ ఎంత ఉందో మరి IIIT శ్రీ సిటీ వీడియోలు కూడా చేసాం. ఈ వీడియోలో జస్ట్ ఏంటంటే మనం ఎన్ఐటి తిరుచిలో మరి సేఫ్ స్కోర్ ఎంత రావాలి. మనం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, తెలంగాణ తెలుగు స్టూడెంట్స్ కూడా అదర్ స్టేట్ కింద వస్తాము. అదర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో చూపించబడుతుంది. హోమ్ స్టేటు వీ డోంట్ బాదర్ అబౌట్ హోమ్ స్టేట్ మనకు అనవసరం, ఎందుకంటే మనకు అందరం కూడా అదర్ స్టేట్ కింద వస్తాం. అదర్ స్టేట్లో మరి సిఎస్సి బ్రాంచ్, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ఎంత రావాలి, ఇక్కడ స్కోర్ రావాలంటే, మరి సీట్ రావాలంటే మరి ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఉంటుందని, మరి దానికోసం సేఫ్ స్కోర్ ఎంత, మరి టార్గెట్ ఎంత రావాలనేది మనం వీడియో చేయటం అయితే జరుగుతుంది. వీడియోని కొంతమంది లైక్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే, మీ భవిష్యత్తుకి, మీ పిల్లలకు ఉపయోగం. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్. నాకు మీరు లైక్ చేస్తే నాకు ఏమి రాదు, కానీ మీకు లైక్ చేస్తే మీకే మంచిది. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి. మనము వీడియోలోకి వెళదాము. మరి కట్ ఆఫ్ విషయం చూద్దాం. మన దగ్గర 32 ఎన్ఐటీలకు సంబంధించిన 23 ఐఐటీలు, అదేవిధంగా మరి 26 IIITలు, 47 GFTలకు సంబంధించిన మొత్తం డేటా అయితే ఉందమ్మా. మరి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వాట్సాప్లో రేపు మరి ఫిబ్రవరి 15 తర్వాత మీకు వాట్సాప్లో మీకు ఎక్కడ సీట్ వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్గా నేను పంపించడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీగా వాట్సాప్లో 1-to-1 మరి రోజు మీతో డిస్కస్ చేయటము, మీరు నాతో డిస్కస్ చేయటం అయితే జరుగుతూ ఉంది. మరి ఒకసారి ఎన్ఐటి తిరుచి యొక్క అప్డేట్ కూడా చూద్దాం. ఈ ఎన్ఐటి తిరుచి యొక్క కట్ ఆఫ్ మనము ఈ యొక్క ఎస్సీ, ఓసీ కేటగిరీ వైజ్గా చూద్దాం. జనరల్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ పిల్లలకి మొత్తం డీటెయిల్ చూద్దాం. ఇలాంటి ఎవరు చెప్పరు, ఓన్లీ జనరల్ మాత్రమే చెప్తున్నారు. కానీ కొంతమంది ఈ యొక్క ఇలాంటి కేటగిరీ వైజ్ అనేది చెప్పడం చాలా అరుదు. మరి ఇలాంటి డేటా కావాలంటే మీరు పెన్ను పేపర్ తీసుకుని నోట్ డౌన్ కూడా చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇట్లా ఇని అట్లా వదిలేయకుండా నోట్ డౌన్ చేసుకుంటే మీకు జోసా కౌన్సిలింగ్లో చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మరి సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, మనం అది కూడా చూద్దాం. ఎన్ని మార్క్స్ రావాలి ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి, మరి ఏ బ్రాంచ్కి ఎన్ని రావాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరిగింది. ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంకు సిఎస్సి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ముందు తీసుకున్నారు. ఈ విధంగా ఓపెన్ ముందు అయితే జనరల్ స్టూడెంట్స్ విషయానికి వస్తే చూద్దాం. జనరల్ స్టూడెంట్స్ ఈ విధంగా ఉందో అది కూడా చూద్దాం. జనరల్ మరి కేటగిరీ వైజ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా కూడా చూద్దాం. వీడియోని లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం. మరి జనరల్ స్టూడెంట్స్లో భాగంగా మనకి ఇక్కడ సిఎస్సి తిరుచిలో రావాలంటే మీకు సీటు మరి 99.19 అమ్మ, 99.1 మీకు 250 మార్కులు పైనే రావాలి. సిఎస్సి కానీ రావాలంటే జనరల్ స్టూడెంట్కి 250 మార్కులు పైనే వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 249, 99.79 ఇక్కడ మరి ఎన్ఐటి ఎలక్ట్రికల్ అండ్ IIIE అయితే 99.63, 248 మార్కులు. ఒక్కొక్క మార్కు తక్కువ వచ్చింది చూడండి. ఇక్కడ అదే విధంగా ఉండొచ్చు, చెప్పలేము. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 247, మెకానికల్ ఇంజనీరింగ్ కూడా 99.46 ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 99 అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్కు ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ కావాలన్నా కానీ 99.23, మరి 242 మార్కులు రావాలి. సివిల్ ఇంజనీరింగ్ అయితే 98.86 ఈ విధంగా అయితే మరి కట్ ఆఫ్ ఉంది. మరి ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో సీట్లు రావాలంటే ఇక్కడ కూడా ప్రొడక్షన్ కూడా బాగా డిమాండ్, 98.65. నాకు కానీ మరి ఎన్ఐడి తిరుచి మరి ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్స్ ఇస్తే మీకు 169 మార్కులు రావాలి జనరల్ స్టూడెంట్స్కి. అదేవిధంగా మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్లో 168 మార్కులు రావాలి ప్రతి ఒక్కరు కూడా. మరి ఇక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ముందు, మరి పర్సంటైల్ విషయం వస్తే 98.64 రావాలి జనరల్ స్టూడెంట్స్కి. అదేవిధంగా 98.64 to 99.91 వస్తేనే ఇక్కడ మాట్లాడాలి. ఆ విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకుని ఇక మనకి మరి మీ టైం ఏమి సమయం ఉంది మనకి జనవరి సెషన్
ఉంది, అదేవిధంగా ఏప్రిల్ సెషన్ ఉంది వరకు. మరి టైము జనవరి సెషన్లో సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ ఎక్కువ మంది మరి ప్రయత్నించండి. మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటి అప్డేట్స్ రావడం జరుగుతుంది. 168 మార్కుల నుంచి 150 మార్కులు అయితే రావాలి, గుర్తుపెట్టుకోండి. 168 నుంచి 150 మార్కులు మరి వస్తేనే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది జనరల్ స్టూడెంట్స్. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీస్కి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసే ముందు ఇలాంటి డేటా ఎక్కడ దొరకదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే అంటే వేరే వాళ్ళకి అది ఈ వీడియో వెళుతుంది మీకు. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరికైనా కావాలంటే మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియోని. స్టూడెంట్ మరి ఎన్ఐటి తిరుచిలో సంబంధించి సిఎస్సి రావాలంటే, ఇక్కడ సిఎస్సి రావాలంటే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సిఎస్సి అంటే 99.80 రావాలమ్మా. వాళ్ళకి 99.90 జనరల్ వచ్చినా సరిపోతే, ఇక్కడ 99.80 235 మార్కులు అయితే రావాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా 235, ఒక అరామరిగా ఒక 234 కానీ ఆ విధంగా కూడా 99.75. మరి ఎలక్ట్రికల్ త్రిబుల్ రావాలంటే కూడా 99.35 రావాలమ్మ. ఇక్కడ 99.35. మెకానికల్ ఇంజనీరింగ్ 98.92 178 మార్కులు. మరి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్కి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ 98.85 175 మార్కులు రావాలి. మరి కెమికల్ ఇంజనీరింగ్ వస్తే 98.65 168 మార్కులు రావాలి. సివిల్ ఇంజనీరింగ్ చూస్తే 98.55 160 మార్కులు వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశము పుష్కలంగా ఉంది. మరి మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి తిరుచిలో మీకు సీటు రావాలంటే 98.50 పర్సెంటైల్ 167 మార్కులు రావాలి. 167 మార్కులు రావాలి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 163 మార్కులు అయితే రావాలి. మీకు ఎన్ఐటి తిరుచి రావాలంటే మీ రేంజ్ ఎంత ఉండాలి? 163 మార్కుల నుంచి 235 మార్కులు వస్తే మీ సీటు మీకు ఖాయం ఇక్కడ 98. అదేవిధంగా పర్సంటైల్ విషయంకి వస్తే 98.43 పర్సంటైల్ ఎవరికి వస్తుందో మరి వాళ్ళను అక్కడ నుంచి 99.80 పర్సెంటైల్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ గ్యారంటీ అమ్మ. ఇప్పుడు ఓబీసీ ఎన్సీలు ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అమ్మ, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం. మరి స్టూడెంట్ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్ విషయానికి వస్తే 99.22 అమ్మ. ఇక్కడ 240 మార్కులు కంప్యూటర్ సైన్స్ రావాలంటే తిరుచిలో. మరి ఈసీఈ స్టూడెంట్స్ ఓబీసీ ఎన్సీఎల్కి 240 మార్కులు ఇదే రేంజ్లో మీరు మెయింటైన్ చేయాలి. మీ టెంపోని అయితే ఈ విధంగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రావాలంటే 238, మెకానికల్ ఇంజనీరింగ్ 179, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 178, కెమికల్ ఇంజనీరింగ్ 168, సివిల్ ఇంజనీరింగ్ కూడా 168 మార్కులు వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం. మెటలర్జీ విషయానికి వస్తే ఇక్కడ 150 మార్కులు వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం 97.5, 150 మార్కులు 149 మార్కులు. దీని రేంజ్ ఎంత ఒకసారి చూద్దాం. మన రేంజ్ విషయానికి వస్తే 149 మార్కులు 149 నుంచి 140 రావడం జరిగింది. 240 మార్కులు 97.3 99.9 ఉన్నప్పుడు మీకు 97.3 లాస్ట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెటలర్జీ, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉందమ్మా. మరి అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకండి. ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ లైక్ చేయండి. మరి స్టూడెంట్ ఎస్సీ విషయానికి వస్తే, ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే సిఎస్సి మరి ఇక్కడ 99.55. ఎస్సీ స్టూడెంట్స్ కూడా బాగానే చదువుతున్నారు. ఇంతకుముందు అయితే కొద్దిగా వీళ్ళలో మరి మంచిగా చదవరని, ఇప్పుడైతే జేఈలో అల్టిమేట్గా బాగా పెర్ఫామ్ చేయడం అయితే దొరుకుతుంది. అందుకని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ బాగా కష్టపడి చదవండి. నాకేం పర్వాలేదు, నాకు రిజర్వేషన్ ఉందని ఎవరు కూడా భావించవద్దు. మరి 200 మార్కులు చూడండి, 200 మార్కులు మరి ఓసీ జనరల్తో సమానంగా వీళ్ళు కూడా మరి చదువుతున్నారు. అలా కాంపిటీషన్ అయితే పెరిగింది. మరి ఈసీ అయితే 182 మార్కులమ్మ. ఇక్కడ త్రిబుల్ 159 మార్కులు 98.02, మెకానికల్ ఇంజనీరింగ్ 97.29, 157 మార్కులు వచ్చిన. ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ కూడా మంచిదే, ఈ ఈసీతో సమానంగా ఉంటుంది. 97.10 వచ్చినా కూడా ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసింది. కెమికల్ ఇంజనీరింగ్ అయితే మరి 194 మార్కులు వచ్చినా వచ్చే అవకాశం ఉంది. సివిల్ ఇంజనీరింగ్
19 మార్కులు వచ్చాయి కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్ మరి ఎస్సీ స్టూడెంట్ రేంజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పర్సంటైల్ మెటలాజికల్ అయితే 94.06 118 మార్కులు, ఇక్కడ 94.05 118 మార్కులు వచ్చినా కానీ తిరుచిలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీని రేంజ్ చూసినట్టయితే 118 మార్కుల నుంచి 200 ఎవరైతే నేను తిరుచిలోనే జారాలనుకున్న వాళ్ళు ఈ ర్యాంక్ ఈ మార్క్స్ అయితే మీరు జనవరి సెషన్లో తెచ్చుకున్నామా. మరి పర్సంటైల్ విషయంలో 94.05 నుంచి 99.55 తెచ్చుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి డీటెయిల్స్ రావటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎస్టీ కూడా ఒకసారి చూసేద్దాం. మరి ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే 98.9% అమ్మ ఇక్కడ 177 మార్కులు రావాలి ప్రతి ఒక్క మరి అదృష్టవంతులు ఎవరో చూడాలి ఈ సంవత్సరం. మరి అదృష్టవంతులు ఎవరో మెకానికల్ ఇంజనీరింగ్కి మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళు, సెకండ్ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళు ఎస్సీ వీళ్ళకి మరి మెకానికల్ అంటే ఇంట్రెస్ట్ లేదో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను 98.5%కి వచ్చింది. అంటే ఆ స్టూడెంట్ యొక్క ఆప్షన్ ఆ విధంగా పెట్టుకున్నాడు. సివిల్ కూడా పెట్టుకోవచ్చు, ప్రొడక్షన్ అది వాళ్ళ ఇంట్రెస్ట్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. మెకానికల్ ఎందుకు పెట్టుకున్నారు సార్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అది. నువ్వు సివిల్ పెట్టుకోవచ్చు, ప్రొడక్షన్ కూడా పెట్టుకోవచ్చు నీకు ఇంట్రెస్ట్ ఉంటే. అదేవిధంగా చూసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 97.45 వచ్చింది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఇక్కడ 150 మార్కులు ఈసీకి రావాలంటే. ఎలక్ట్రానిక్స్ 139 మార్కులు, మరి సివిల్ ఇంజనీరింగ్ 135 మార్కులు 96.10, కెమికల్ ఇంజనీరింగ్ 95.5 130 మార్క్స్ వస్తే ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ లాస్ట్కి వచ్చింది. వీళ్ళకి తెలియదు అట్టుకోండి, ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఈక్వల్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. 1 or 2 సబ్జెక్ట్స్ అయితే డిఫరెన్స్ ఉంటే మాట వాస్తవమే, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. 93.5కి మరి ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ కూడా ఇక్కడ రావటం అయితే జరిగింది. మరి స్టూడెంట్ విషయానికి వస్తే రేంజ్ విషయానికి వస్తే 93 మార్కుల నుంచి 177 మార్కులు ఎవరైతే ఉంటారో మరి ఇక్కడ తిరుచిలో మీరు అడుగుపెట్టే అవకాశం అయితే ఉంది ఎస్టీ స్టూడెంట్స్. మరి ఎస్సీ స్టూడెంట్ మరి పర్సంటైల్ అయితే 89.9% నుంచి 98.9% అమ్మ. ఈ పర్సంటైల్ వచ్చిన వాళ్ళు మరి అడుగుపెట్టే అవకాశం ఉంది. మరి వీళ్ళు తిరుచిలో మరి జేఈఈ సెషన్ జనవరి సెషన్ మార్క్స్ ఆధారంగా ఎవరు అడుగు పెడతారో చూద్దామమ్మా. ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులు ఎవరో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.